బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో ఆపరేషన్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్లలో డ్రగ్స్ తీసుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. నైజీరియన్లు కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 25 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు సూర్యను విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. హైదరాబాద్ లో పలు పబ్బుల్లో కొకైన్ తీసుకునేవారమని సూర్య స్టేట్మెంట్ ఇచ్చాడు. సూర్య ఇచ్చిన సమాచారంతో నార్కోటిక్ అధికారులు పబ్లపై దాడులు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నార్కోటిక్ బ్యూరో ఆపరేషన్ లో చాలా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూర్యను విచారించి సూర్య స్టేట్మెంట్ ప్రకారం కూడా పలు పబ్బుల్లో రైడ్స్ చేశారు. అక్కడ కూడా డ్రగ్స్ తీసుకునేందుకు స్పెషల్ గా రూమ్స్ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు ఇంకా ఎటువంటి విషయాలు వెల్లడిస్తున్నారు? తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఎక్విప్మెంటు, సిబ్బందిని, ప్రత్యేక నిధులు కూడా కేటాయించి ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ సిటీగా తెలంగాణను చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో నార్కోటిక్ బ్యూరో ప్రతి డ్రగ్ మూలాల వరకు కూడా వెళ్ళి అక్కడ సోదాలు నిర్వహించి అవి ఎక్కడి నుండి వస్తున్నాయనే ఆరా తీసి వాటికి కొద్ది రోజులుగా చెక్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా కొత్త రూట్లు వెతుకుతూ ఉన్నారు డ్రగ్స్ సరఫరాదారులు. నైజీరియన్స్ ముఖ్యంగా డైరెక్ట్గా డ్రగ్స్ ఇవ్వకుండా కొరియర్ ద్వారా ఎవరికైతే కస్టమర్స్ ఉంటారో వారికి కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. సూర్య అనే వ్యక్తి పల్నాడు రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు కొంపల్లిలో. అతను డ్రగ్స్ సేవిస్తున్నాడు, అతను డ్రగ్స్ కొందరికి సరఫరా చేస్తున్నాడు అనే సమాచారంతో నార్కోటిక్ బ్యూరోతో పాటు సైబరాబాద్ పోలీసులు అతనిపై నిఘా ఉంచడం జరిగింది. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని వద్ద కొకైన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే సూర్య స్టేట్మెంట్ ప్రకారం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆయన స్టేట్మెంట్లో కొన్ని పబ్బుల్లో అంటే ప్రిజం మరికొన్ని పబ్బులలో కూడా మేము డ్రగ్స్ సేవించేవారము, మాకు ప్రత్యేక గదులను కేటాయించి అక్కడ మేము డ్రగ్స్ తీసుకునేవారం అని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులకు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో చాలా పబ్బులలో మేము చాలా రోజుల నుంచి డ్రగ్స్ సేవిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ సూర్యకి సంబంధించిన సెల్ ఫోను, ఆయనకు సంబంధించిన మరికొన్ని వస్తువులు నార్కోటిక్ బ్యూరో పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సూర్య స్నేహితులు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్టు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే సూర్య బంధువు రాహుల్ ఫామ్ హౌస్లో కూడా హర్ష, నవదీప్ రెడ్డిలతో కలిసి డ్రగ్స్ తీసుకున్నామని చెప్పేసి కూడా సూర్య స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రిజం పబ్, అదేవిధంగా పామ్ పబ్, బార్డర్ బాక్స్తో పాటు హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో హర్ష, సందీప్, కురపాటి, అదేవిధంగా విజయవాడకు చెందిన వెంకట్లు కలిసి కొకైన్ కూడా ఆ పబ్లలో తీసుకున్నామని చెప్పేసి సూర్య పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక క్విక్ అరేనా పబ్తో పాటు ఎక్సోరోపా పబ్, అదేవిధంగా బ్రాడ్వే పబ్లలో కూడా స్నేహితులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించుకున్నామని చెప్పేసి కూడా సంచలన విషయాలు సూర్య వెల్లడించడం జరిగింది. ఇక జశ్వంత్, సునీల్తో పాటు కార్డియాలజిస్ట్ అంటే గుండె సంబంధించిన సర్జన్కి సంబంధించి వైద్యుడు కూడా ఈ వీరితో కలిసి డ్రగ్స్ సేవించేవాడని చెప్పేసి నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించడం జరిగింది. బెంగళూరు నుంచి నైజీరియన్ జెర్రీ నుంచి సూర్య డ్రగ్స్ కొనుగోలు చేసేవాడని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఇక నైజీరియన్లకు సంబంధించి నిఘా ఎక్కువ ఉండడంతో హైదరాబాద్కి రావడం లేదు, నేరుగా బెంగళూరు, ముంబై నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. అయితే గతంలో గోవాలో కూడా స్పెషల్ ఆపరేషన్ చేసి అక్కడ డ్రగ్స్ సరఫరా చేసేటువంటి వ్యక్తులను పట్టుకొని గోవా పోలీసుల సహకారంతో అక్కడ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఎక్కడ డ్రగ్స్ మూలాలున్నా అక్కడికి వెళ్ళి మూలాల వరకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి ఇప్పటికే జైలుకి తరలించడం జరిగింది. ఇప్పుడు సూర్య పట్టుబడ్డాక కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఈ నార్కోటిక్ బ్యూరోతో పాటు సైబరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేయడంతో సూర్య పట్టుబడ్డాడు. సూర్యకు సంబంధించిన సెల్ ఫోన్, వాట్సాప్ చాటింగ్స్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎప్పటి నుండి డ్రగ్స్ సేవిస్తున్నారు, ఎవరెవరికి సరఫరా చేశాడు, వాటన్నిటికీ సంబంధించి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇంకా మొత్తం 25 మంది పైన కేసు నమోదు చేశారు. ఇందులో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు సూర్య స్నేహితులు ఉన్నారు. అతని ద్వారా పరిచయమైన మరికొంతమంది వ్యక్తులు ఉన్నట్టు కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు విచారణ కొనసాగుతుంది.
నార్కోటిక్ బ్యూరోకి అందిన సమాచారం మేరకు నైజీరియన్లు ఎవరెవరు సూర్యకి కాంటాక్ట్లో ఉన్నారు, వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. కొంపల్లిలో పల్నాడు రెస్టారెంట్ నిర్వహిస్తున్నటువంటి సూర్య గత 3 సంవత్సరాల నుంచి కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక సూర్యతో కాంటాక్ట్ అయి ఉన్నటువంటి వారు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఎక్కడెక్కడ కొనుగోలు చేశారనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే డ్రగ్స్ కొనుగోలుకు ఆన్లైన్ ద్వారా సూర్య నగదు చెల్లింపులు చేసినట్టు, ఆ తర్వాత కొరియర్ ద్వారా హైదరాబాద్కి డ్రగ్స్ నైజీరియన్స్ పంపించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక నార్కోటిక్ బ్యూరో సోదాల్లో సంచలన విషయాలు నమోదవుతున్నాయి. ఇక్కడ పబ్బులపై నిరంతరం నిఘా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పై ఎత్తులు కూడా వేస్తూ ఎవరైతే కస్టమర్స్ ప్రీమియం కస్టమర్స్ వస్తుంటారో వారికి వసతులు కల్పిస్తూ అక్కడ డ్రగ్స్ సేవించడానికి ఏర్పాట్లు చేశారని చెప్పేసి కూడా ఇప్పుడు సూర్య స్టేట్మెంట్ ఇవ్వడంతో నార్కోటిక్ బ్యూరో పోలీసులు పబ్బుల పైన కూడా ఇక సోదాలు మరింత ముమ్మరం చేయనున్నారు. ఎవరైనా ఇలాంటి డ్రగ్స్ తాగడానికి ప్రోత్సహిస్తే వారిపైన కఠిన చర్యలు ఇప్పటికే తీసుకుంటున్నారు. వారి అవసరమైతే పబ్ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా హైదరాబాద్లో కొన్ని పబ్బులు ఇప్పటికీ డ్రగ్స్కు కేంద్రాలుగా అడ్డాలుగా మారిపోయాయని చెప్పేసి నార్కోటిక్ బ్యూరో గుర్తించడం జరిగింది. ఎవరైనా డ్రగ్స్ సేవిస్తే నార్కోటిక్ బ్యూరోకి కానీ పోలీసులకు సమాచారం ఇస్తే అక్కడ స్పాట్కి చేరుకొని ఇమీడియట్లీగా అక్కడ టెస్ట్ చేసి ఎవరికైనా పాజిటివ్ వస్తే వారిపైన కేసులు నమోదు చేసి వారికి సప్లై చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా హైదరాబాద్లో అక్కడక్కడ ఇంకా డ్రగ్స్ అమ్ముతూనే ఉన్నారు, సేవిస్తూనే ఉన్నారు. సేవించే వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు నార్కోటిక్ బ్యూరో చేస్తూనే డ్రగ్స్ అమ్మే వారిపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక సేవించే వారిపైన కూడా మారకుంటే వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.